అవమానపరుస్తున్న వారి మధ్యలో, నన్ను కించపరుస్తున్న వారి మధ్యలో నాకు ఒక సంతానం ఇచ్చి నన్ను నిలుపు ప్రభువా, ఆ సంతానాన్ని కూడా నా కోసం కాదు నీ కోసమే పెంచుతాని ఆ విశ్వాస ప్రార్థన దేవుడు విని సంవత్సరంలోనే దేవుడు ఆ కుమార్తెకు సంతానం ఇచ్చిండు. మరలా ఇప్పుడు వచ్చి దేవుని స్తుతిస్తుంది. అయ్యా, నా నిందను తొలగించను, నా బాధను తొలగించను, నా కష్టాన్ని తొలగించను, నిందించే వారి మధ్య నన్ను నిలబెట్టినమని సాక్ష్యం చెప్పింది. అట్లాంటి ప్రార్థన నీకుంటే సంవత్సరాలు అనుకోవచ్చు నీ జీవితంలో. ఇంకా 10 సంవత్సరాలైనా నా అప్పులు, ఇంకా కొన్ని సంవత్సరాలైనా నా సమస్య తీరదు, ఇంకా నేను మందులు వేసుకుంటున్నా, రోగం పోదు అనుకుంటున్నా. నీ జీవితంలో నువ్వు హృదయపూర్వకంగా విశ్వాస ప్రార్థనని 2 ఆయుధాలను పట్టుకొని ప్రార్థించగలిగితే 10 సంవత్సరాలది, 5 సంవత్సరాలది, ఈ సంవత్సరమే దేవుడు ముగించడానికి ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? లేదు. అసాధ్యమైనది ఏమి లేదు, కానీ నీలో విశ్వాసం లేదు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా.